డిసెంబర్ 31 రాత్రి 12 గంటలు ప్రపంచమంతా ఒకేసారి పార్టీ చేసుకుంటుంది. బాణాసంచా కాలుస్తారు, కేకులు కట్ చేస్తారు. కానీ ఒక్క నిమిషం ఆగండి, రాబోయేది కొత్త సంవత్సరమే. కానీ అది మన భారతీయుల కోసం కాదు. ఈ పోస్ట్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, కానీ ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన నిజం. కొత్త సంవత్సరం అంటే కేవలం పార్టీ చేసుకునే తేదీ కాదు, అది ఒక నాగరికతకు సమయాన్ని నిర్దేశించే గడియారం. అలాంటప్పుడు మన సమయాన్ని మనం ఎందుకు వేరొకరి దగ్గర అరువు తెచ్చుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. జనవరి 1కి అసలు ఆధారం ఏంటి? దానికి ప్రకృతితో సంబంధం లేదు. చలికాలం మధ్యలో వచ్చే ఈ తేదీకి మన శరీరంతో గాని, ఋతువులతో గాని, సనాతన గ్రంథాలతో గాని ఎలాంటి సంబంధము లేదు. ఇది కేవలం గ్రెగోరియన్ క్యాలెండర్ వల్ల వచ్చిన తేదీ అంతే తప్ప దీని వెనుక ఎలాంటి శాస్త్రీయత లేదు. మన అసలైన హిందూ నూతన సంవత్సరం చైత్ర శుక్ల ప్రతిపద నాడు ప్రారంభమవుతుంది. దీనిని రాజులు గాని, మత సంస్థలు గాని నిర్ణయించలేదు. ఇది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? వసంత ఋతువు మొదలవుతుంది. ప్రాణశక్తికి ప్రతీక అయిన సూర్యుడు మరియు మనస్సుకు ప్రతీక అయిన చంద్రుడు ఒక సరైన రేఖలోకి వస్తారు. పగలు రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి. ప్రకృతి కొత్త జీవాన్ని పోసుకుంటుంది. అందుకే సృష్టి ఇక్కడ మొదలవుతుంది. మన హిందువుల సంవత్సరం కూడా ఇక్కడే మొదలవుతుంది. దీనినే మనం భారతదేశం అంతటా ఉగాది, గుడి పడ్వా, నవ్రేహ్, చేట్ చంద్ అనే వేర్వేరు పేర్లతో పిలుచుకుంటున్నాం. పేర్లు వేరైనా ఆ విశ్వశక్తి స్పందించే క్షణం మాత్రం ఒక్కటే. యూదులు, ముస్లింలు, చైనీయులు ఎవ్వరూ తమ క్యాలెండర్లను వదులుకోరు. కానీ హిందువులకు మాత్రం ఆ తేదీలు పట్టింపు లేదు. మోడర్న్ గా ఉండండి అని చెబుతారు. ఇది ఆధునికత కాదు, ఇది సాంస్కృతిక స్మృతి భ్రంశం, కల్చరల్ ఎమ్నీషియా. మనం ఇక్కడ కేకులు కట్ చేస్తుంటే పాకిస్తాన్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో మన హిందువుల ఇళ్లను తగలబెడుతున్నారు. మన దేశంలోనే మన అస్తిత్వాన్ని కరిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తుంచుకోండి, ఏ నాగరికత అయితే తన క్యాలెండర్ ను మర్చిపోతుందో అది తన వెన్నుముక్కను కూడా త్వరలోనే మర్చిపోతుంది. మన హిందూ కొత్త సంవత్సరం ఆల్కహాల్ తో, శబ్దంతో మొదలవ్వదు. అది క్రమశిక్షణతో, శక్తి సాధనతో, ధర్మ పునరుద్ధరణతో మొదలవుతుంది. అందుకే అది వేల సంవత్సరాలుగా నిలిచి ఉంది. కాబట్టి రాబోయే చైత్ర శుక్ల ప్రతిపద నాడు అంటే ఉగాది రోజు హిందువుగా ఉన్నందుకు సిగ్గుపడడం ఆపండి. మీ పిల్లలకు పంచాంగం గురించి నేర్పండి. ఒకరికొకరు నవవర్ష శుభాకాంక్షలు చెప్పుకోండి. జనవరి 1 ఒక సెలవు రోజు కావచ్చు, కానీ అది మన ప్రారంభం కాదు. నీ ప్రారంభాన్ని నువ్వు గుర్తుంచుకోకపోతే నీ ముగింపును వేరొకరు నిర్ణయిస్తారు. నిద్రపోతున్న ఓ హిందువా, ఇకనైనా మేల్కో. ఈ ఆలోచనతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోను ప్రతి హిందువుకు చేరేలా షేర్ చేయండి. జై హింద్.